ఏమండి ఏమండి మీరు రోజు పని కోసం అని రోజు బయటకు వెళ్తుర్రు. నాకు ఇంట్లో ఒక్కదానికి బోర్ కొడుతుంది. ఫోన్ ఉంది అన్న, ఫోన్ కొనిచ్చిన చూసుకోవచ్చు. ఫోన్ అయితే ఏం చేయమంటారండి? నాకు పిల్లలు కావాలి. పిల్లలు కానీ నాకైతే ఉండదా? పని లేక ఇలా జరుగుతా పని జరిగినాక కలుద్దాం. నాకు తెలియదు. నాకు ఇప్పుడు పిల్లలు కావాలి. నాకు బోర్ కొడుతుంది. వాళ్ళు ఉంటే వాళ్ళతో ఆడుకోవచ్చు. నాకు చూడదాను, మనం ప్రేమించి పెద్ద గురించి పెళ్లి చేసుకున్నాం. నాకైతే ఉండదా అన్న పిల్లలు కావాలని. కాకపోతే కూడా సెటిల్ అయ్యేదాకా పిల్లలు ఆలోచన అలాంటి ఏం పెట్టుకోకు, సప్లైగా వాడుకో. ఈయనోడు ఏమన్నా అంటే సెటిల్ అంటాడు. పిల్లలు ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు అంటాడు. ఏ వయసులో ముచ్చట్లు ఆ వయసు ఉన్నాయి కదా. నాకేమో ఇప్పుడు పిల్లలు కావాలనుంది. ఈ మనిషి ఎట్లా మాట్లాడో ఏమో. అమ్మా జాను, సిరి, ఒకసారి రండి. ఇట్లు ఏం లేదు, మా బిడ్డ దగ్గరికి ఉండడానికి 3 నెలలు ఊరికి వెళ్తున్నా. ఈ ఇల్లు నాకు దేవాలయం లాంటిది. మీరు మంచి వాళ్ళని నేను కిరాయికి ఇచ్చిన. ఈ ఇంట్లో ఏమైనా జరిగితే మాత్రం నేను క్షమించను. ఎంత ప్రేమగా ఉంటాడో అంత కఠినంగా ఉంటా. తర్వాత మీ ఇష్టం. సరే అంకుల్, మీరు మంచిగా పోయిరండి. ఈ ఇల్లును మా సొంత ఇల్లు లెక్క చూసుకుంటాం. అట్లా చూసుకుంటేనే మాకు సంతోషం బిడ్డ. ఓకే మరి. చూసినవా అక్క, మనం ఏదో ఇల్లు ఎత్తుకుపోయినట్టు ముసలోడు ఎట్లా అంటాడు. పోనీ తీయే, పెద్ద మనిషి కదా, మనకు తండ్రి లెక్క అనుకుని సపరాన్ని చెప్పాలి. అయినా కానీ వాళ్ళ ఇల్లు కదని ఆ మాత్రం ఉంటుంది. అన్న సొంత ఇల్లు ఉంటే ఏ బాధ ఉండదు. కానీ తమ్ముడు ఇప్పటికిప్పుడు మనం కొత్త ఇల్లు ఎక్కడ పోతాం? ఇల్లు కొనేటట్టు ఉందా? చూసినావా బావా, నెల నెల కిరాయి కట్టంగా కూడా ఎట్లెట్లా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోతుండు. ఆయన ఇల్లుని ఏదో మనం ఖరాబ్ చేసినట్టు. ఆయన సొంత ఇల్లు మనకుంటే ఇవన్నీ బాధలు ఉంటాయా? మనకు కోపం వచ్చినా మనల్ని అంటారు, వాళ్ళకు కోపం వచ్చినా మనల్ని అంటారు. అవన్నీ కాదు బావా, 2 నెలల లోపల ఇల్లు కడితేనే మంచిది, లేకపోతే మంచిగా ఉండదు చెప్తున్నా. సరే, ఏమైనా పైసల చెట్టు పెడతా పడదా? ఈ మజాకులకైతే ఏం తక్కువ లేదు. చూసినవా, వాళ్ళు ఇల్లు కూడా కట్టాలనుకుంటారు. నువ్వు పిల్లలు అంటేనే సెటిల్ కావాలంటావు. ఇంక ఇల్లు ఎప్పుడు కడతావో, నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావో ఏమో. బట్టలు అన్ని ఆగమాగం ఇట్లానే ఉన్నాయి. ఏంటండి చీరలో మంచిగా ఉన్నది. నాకు ఇలా సోమవారం ఒక్క పొద్దు. ఇవాళ సోమవారం కాదు, మంగళవారం. మంగళవారం కూడా ఒక్క పొద్దు నీకు తెలుసు కదా. మంగళవారం ఒక్క పొద్దే. మంగళవారం ఎల్లమ్మకి ఒక్క పొద్దు, సోమవారం శివునికి ఒక్క పొద్దు. మంగళవారం ఎల్లమ్మకుంటారా? ఉంటారు, ఎందుకున్నారు? అంజన్నకుంటారు కానీ ఎల్లమ్మకుంటారు. అన్ని వద్దాలని వెయ్యాలని తెలుసు. నీకు ఒక పొద్దు కాదు. అసలు ఇప్పుడు నీ బాధ ఏంది బాబా చెప్పు. ఇప్పుడే నేను ఇంకా పూజ చేసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. రోజు పూజలు అనుకుంటా గ్యాప్ ఇస్తాను. చాలా గ్యాప్ వస్తుంది. ప్లీజ్ ఇగో ఏమన్నా మాట్లాడుకుంటే తర్వాత మాట్లాడుకుందాం పో బావా, నాకు మస్తు పనులు ఉన్నాయి. అంటే ఇప్పుడు నాకు తని నేను అన్నది చేయవా? ఏం చేయాలా? ఏం లేదు. సరే, ఇంటనే ఉండు, నీ సంగతి ఆగు. చెప్పినవుతి. ఏమైంది జాను, నువ్వు ఇక్కడ బాధపడుతున్నావు? ఏం చెప్పమంటావు అక్క, నా బాధ. ప్రేమించి పెళ్లి చేసుకున్నా,
పిల్లలు కావాలంటేనేమో ఆయననేమో సెటిల్ అయినాక చూసుకుందాం అంటుండు. మా వాళ్ళకి దగ్గర కావాలని నేనేమో పిల్లల్ని కానీ వాళ్ళ చేతిలో పెడదాం అనుకుంటున్నా. ఏది అర్థం చేసుకుంటలేడు. గట్లా కాదు జాను, నువ్వు బాధపడేది కూడా కరెక్టే, కానీ పిల్లానికి ఏమో జాబ్ లేకపోయే, ఏం లేకపోయే, ఇంట్లోకి వెళ్ళుడే ఇబ్బంది ఉంది. ఇట్లాంటి టైంలో పిల్లలు అది అంటే ఆయనకు కూడా ఇబ్బందే కదనే. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకా ఆయన ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు. సరే అక్క, మా వదిలిపెట్టు. మీకేమైంది అక్క? 3 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి, ఇంకేం ప్లాన్ చేయలేదా? ఇక నాదేం చెప్తావు తెయ్యి, వారం రోజులలో 6 రోజులు నాకు పూజలు పునస్కారాలేనాయి. ఆయనకు మా ఉంది పిల్లలు కావాలని, కానీ నా ఒక్క పొద్దులు నేను ఇడిసబెట్టుకోలేను కదా, అందుకే. అయ్యో అక్క, నీ పూజలు పునస్కారాలని బావని ఎందుకు బాధ పెడుతున్నావు అక్క? ఆ నేను చేసే పూజలు పునస్కారాలు కూడా మీ బావ గురించేనే. నా లెక్కనే ఇలా ఆయన కూడా పాపం పిల్లల కోసం బాధపడుతుండు. వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో. ఏందే బాగా అవుతాను? ఎటు పోతాను? సినిమా కోతన్నా. సినిమాకా? ఎవరితో పోతాను? బావతోని. బావతోనా? ఆ, అవు బావతో సినిమా పోతారా ఎవరైనా? నేను ఉన్నాగా. నువ్వు ఎప్పుడు పని పని అంటావు కదా, నీ పని చూసుకోపో, నన్ను డిస్టర్బ్ చేయకు. మేము సినిమా కోతన్నాం. బావతో బాయ్. కిసదా నేను ఉన్నాగా బావతో సినిమా పోతా అంటే అవి నా పెద్ద కుంబేరే ఇష్టట్టున్నది. బావా ఇక్కడ ఎటు పోతానవే? గుడికి పోతున్నా బావా. గుడికి పోతారా? మంచిగా కొంచెం లేట్ అయినా మంచిదే, మెల్లగా రా. దేవుణ్ణి మంచిగా మొక్కు, పిల్లలు కావాలి. ఏంది బావా, రోజు నేను గుడికి పోతా అంటే పూజలు వద్దు పునస్కారాలు వద్దు అంటే ఇవాళ ఏంది పోపు అంటున్నావు, ఏంది కథ? ఓ అదా, నేను పక్కి జాన్ వచ్చిందా? నేను పక్కింటి జాను సినిమా పోతాను. ఇట్లా సినిమా పోయి అట్నుంచి అక్కడ రెస్టారెంట్ పోయి వస్తాం. నువ్వు మెల్ల గుడికి పోయిరా, సరేనా? టికెట్ అయితే బుక్ చేసినావుగా? ఓహో సరే, మరి తొందర పోదాం. మానం పోతుంది వాళ్ళని చూసినా గాని. ఈయనకు సిగ్గులేదా? ఈయనంటే పోగోడు, దానికి సిగ్గులేదా? నా మొహంతో సినిమా పోతుంది, ఇప్పటికి నేనే పోలేను. నేనేమో ఈయన కోసం పూజలు పునస్కారాలను తిరుగుతున్నా, ఇదేమో షికార్లకు తిరుగుతుంది. ఎవరని గుర్తు ఏమనుకుంటారు? ఆయన దాని మొహన్కి బుద్ధి లేదు. దాని మొహడు ఎటుపోయింది ఇంతకి? ఈ విషయం దాని మొహడికి తెలుసా తెలియదా? ఇదేదో నా కొంప ముంచేటట్టే ఉన్నది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏమైందే చెల్లా, ఎందుకు రమ్మన్నావు? ఇట్లా బాధపడుతున్నావు? ఏం చెప్పాలి అక్క, ఈ ఎండిపోయిన మొక్క పడి ఏం చేసిండు తెలుసా? మా పక్క పండు దాన్ని సినిమా తీసుకొని పోయింటే నేనేమో పూజలు పునస్కారాలు అనుకుంటే నేను తిరుగుతున్నా. ఆయన అది కూడా గింతంత ఉంది పిట్ట లెక్క, దానికి ఎట్లా సిగ్గులేదు? నా మోహన్ పట్టుకొని సినిమా పోతుంది. ఏం చేయాలి ఏమో అర్థమైతే లేదా అక్క. పోయిందానే నీ మొగడు ఎప్పుడో పోతాడు అనుకున్నా. ఎప్పటికీ గుళ్ళ పొంటి గోపురాల పొంటి తిరుక్కుంటుంటావా? ఎప్పుడో దాన్ని తలుపుకొని పోతాడని నేను ఎప్పుడు అనుకున్నా. ఎన్నోసార్లు చెప్పినా నీకు, ఎప్పటికీ ఏంటే పూజల పొంటి పూజలు అని తిరుగుతావు. ఒక్కసారైనా నీ మొగని పట్టించుకుంటేంది? నీ సంసారం నాశనం అవుతుంది. నేను మంచిగా చెప్తానా, నా మాటినే. ఇప్పుడన్నా మానే, కొంచెం నీ మొగని పట్టించుకోవే. ఈ గుళ్ళు చల్లగుండ గుళ్ళు మానే. ఆయన నేనేం తప్పు చేస్తున్నా అక్క? ఆయన నిండు నూరేళ్ళు మంచిగా ఉండాలి కదనే. పూజలు పునస్కారాలు చేసేది ఆయన కోసమే కదనే. నువ్వు కూడా నన్ను అంటున్నావు. సూపర్ ఉంది కదా. సూపర్ ఉంది, రేపు పోదామా? ఏ రోజు సినిమాకేనా? పార్క్ కదా రేపు. సూపర్ అయితే గుడికి ఏడే ఏదే ప్రసాదం. అక్కడ కొంచెం ప్రసాదం పెట్టవా? అయ్యో ఇదే తిన్నట్టుంది. ఓహో మీ అక్క వచ్చిందిగా, తిన్నావా ప్రసాదం? ఏంది మరిది, నాకు ఈ పద్ధతి నచ్చుతలేదు. ఎవరు బావ గిట్లంటుంది? హూ ఇస్ దిస్? తోటకూర కట్ట మనకెందుకు, జరుగుతావా? పోతాం ఇంట్లోకి, మన సాయంత్రం ఎటు పోదాం? ఐస్ క్రీమ్ తినా. అబ్బా చల్లగా ఉంటది. జరగా సార్ చూసినావు అక్క దానికి ఎంత పొగరు? ఏయ్, అది మాట్లాడుతుంటే నువ్వు బెల్లం కొట్టిన రాయలేకుంటావేంది? ఆయన నా మొగడంటే మొగోడు,
నా మొహన్కంటే సిగ్గులేదు, నీకు సిగ్గులేదా? ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నా అన్నావు, నీకు నువ్వు మోసపోయింది కాక నా సంసారంలో నిప్పులు వస్తావేందే? ఆయన నీ మొగడేడు నిద్ర పోతుండే, నీ మొహనికి సిగ్గులేదా? చూసిన ఆయక్క నేనంటే నమ్మలేవు, దీనికి ఎంత పవరు, నాక్కని పట్టుకొని ఎవరంటావా? ఏంటి మొగడా? మొగడా నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? పూజలు పునస్కారాలు చేసినప్పుడు గుర్తుకు రాలే? 3 సంవత్సరాల నుంచి గుర్తుకు రాలే మొగడు? ఇయర్లు వచ్చిందా మొగడు గుర్తుకు? ఏమే జాను, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తావు నువ్వు? ఎంత నమ్మినా నిన్ను ఇట్లా చేస్తావు అసలు అనుకోవాలి. నేను నన్నే మోసం చేసినా కానీ. ఏం తమ్ముడు, ఇవాళ నీకు నీ భార్య గుర్తొచ్చిందా? ఏదో పని చూసుకోవాలన్నావు కదా, ఇంకా సెటిల్ కాలేదన్నావు కదా, పిల్లలు కావాలంటే పో పని చూసుకోపో. చూడు తమ్ముడు, పని అనేది సెటిల్ అనేది ఎప్పుడైనా కావచ్చు, కానీ పిల్లలు మనం కావాలనుకున్నప్పుడు అవుతారా? కారు ఏ వయసులో వచ్చాడో ఆ వయసులో తీర్చాలి. నువ్వు భార్యను నెగ్లెక్ట్ చేసినావు, అది నన్ను నెగ్లెక్ట్ చేసింది. మీ అందరికి బుద్ధి రావాలని మీ నాటకం అంటే ఏం చాను నన్ను ఇక్కడ రమ్మన్నావు? ఏం లేదు బావా, మా ఆయననేమో పని అని నన్ను దూరం పెడతారు, అక్కనేమో నిన్ను పూజలు అని నిన్ను దూరం పెడతది. మనం తప్పు చేద్దాం బావా. ఏమంటావు నువ్వు జాను? నేను నా పెళ్ళానికి అన్యాయం చేయలేదు. నేను కూడా నా భర్తకు అన్యాయం చెయ్య. మరి నువ్వు అనేది ఏంటిది? జస్ట్ నాటకం ఆడదాం. నాటకమా? ఇలా బుద్ధి రావాలనా? ఓకే డన్ డన్, ఇప్పటి అమలు చేద్దాం. సరే బావా. అవును బావా, మా వాళ్ళని కాదని నేను పెళ్లి చేసుకున్నా కదా, మీరు మమ్మల్ని ఇట్లా దూరం పెడితే మాకు మంచిగా అనిపించలే. అటు అక్క బాగా దూరం పెట్టుడు, ఇటు నువ్వు దూరం పెట్టుడు, అందుకే మేము ఇట్లా కావాలని చిన్న డ్రామా ఆడినాం. బావా నేను ఇంత బాధ పెడుతున్నా అనుకోలేనే. నువ్వు మంచిగా ఉండాలని పూజలు పునస్కారాలు అనుకుంటే తిరిగిన తప్ప నువ్వు ఇంత బాధపడుతున్నావని అర్థం చేసుకోలేకపోయినా. ఇక నుంచి పూజలు లేవు, ఏం లేవు. ఏ పూజలైనా ఏవైనా అన్ని నీ తర్వాతనే. నన్ను క్షమించు బావా. లేదే, నువ్వు చాలా మంచిదానే కానీ పూజ అనుకుంటే నన్ను దూరం పెట్టినవే, నీకు తెలవాలని చేసిన. నన్ను కూడా క్షమించదు నిన్ను బాధ పెట్టినందుకు. నాకు తెలుసా అండి మీరు చాలా మంచివారని. నన్ను క్షమించే, నిన్ను నీ మనసును అర్థం చేసుకోలేని. నన్ను కూడా క్షమించు బావా, నీ మనసుని బాధ పెడితే. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా? ఎప్పుడు గిట్లనే కలిసి ఉండండి, ఇక ఏ లొల్లులు పెట్టుకోకండి. నేను వెళ్తున్నా, బాయ్. అక్క నన్ను క్షమించు. పర్వాలేదే, మన మంచికే చేసినావు కదా, నువ్వు కూడా నన్ను క్షమించే. సరే అక్క. ఏమండి? ఏంటిదే మళ్ళీ నవ్వుతా? గుడికి పోతాను తయారైన కదా, గుడికి వస్తానే. మరదా నేను రెడీ బావా. వద్దండి ప్రత్యక్ష దైవం.